హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అలానే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మెయిన్గా మనం సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా మనం 1 to 30 స్క్వేర్స్ వరకు మెమరైజ్ చేస్తాం కదా. ఈ వీడియోలో 31 to 125 స్క్వేర్స్ ఎటువంటి మెమరైజ్ చేయకుండా ఈజీగా ఒక ట్రిక్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. మనం డివైడ్ చేస్తే కనుక ఇట్లీ నియర్ 50 అంటే 50కి దగ్గరలో ఉన్న నెంబర్స్, అలానే 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్కి ఒక ట్రిక్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్ చూస్తే కనుక 100 దగ్గరగా అంటే మనం 99 తీసుకోవచ్చు. 99 స్క్వేర్ చూస్తే కనుక 99 ఎంత 100కి తక్కువ 1 తక్కువ కదా. సో దాన్ని స్క్వేర్ చేసి ఇక్కడ వేసుకుంటాం. 1 స్క్వేర్ 1 కదా, అది ఎంత తక్కువ ఆ నెంబర్ నుంచి అది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1 తక్కువ కాబట్టి 99 మైనస్ 1 98. సో 99 స్క్వేర్ 9801. అలానే 93 స్క్వేర్ కనుక చూస్తే 93 అనేది 100కి 7 తక్కువ కదా. సో 7 స్క్వేర్ ఇక్కడ వేసుకుంటాం. 7 స్క్వేర్ 49. 7 తక్కువ కాబట్టి ఆ నెంబర్ నుంచి అది సబ్ట్రాక్ట్ చేస్తాం. 93 మైనస్ 7 అంటే 86. సో 93 స్క్వేర్ వచ్చేసింది. అలానే 84 స్క్వేర్, 84 అనేది ఎంత 100కి 16 తక్కువ. సో 16 స్క్వేర్ 256. కానీ మనం ఇక్కడ 2 digits వేసుకుంటాము. సో ముందర నెంబర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. 16 తక్కువ కాబట్టి 84 నుంచి 16 మైనస్ చేస్తే ఎంత 68. 68 కదా, మనం ఈ క్యారీ చేసిన నెంబర్ దీనికి యాడ్ చేసుకుని వేసుకుంటాం. సో 7056. అలానే 77 స్క్వేర్ చూస్తే కనుక 77 అనేది 100కి ఎంత 23 తక్కువ. 23 స్క్వేర్ ఎంత 529 కదా. సో లాస్ట్ 2 digits వేసుకొని 5 అనేది క్యారీ చేసుకుంటాం. 77లోంచి 23 మైనస్ చేస్తాం, ఎందుకంటే 100కి 23 తక్కువ కాబట్టి. మైనస్ చేస్తే ఎంత 54 కదా. మనం క్యారీ చేసుకున్న నెంబర్ దీనికి యాడ్ చేస్తాం. 54 ప్లస్ 5 చేస్తాం అంటే 59. సో ఇలాగా మనం 76 నుంచి 100 మధ్యలో ఉన్న నెంబర్స్కి ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ 100 to 125 నెంబర్స్ కనుక చూస్తే కనుక 101 తీసుకున్నాం అనుకోండి. 101 అనేది 100కి ఎంత 1 ఎక్కువ. 1 ఎక్కువ కాబట్టి సేమ్ ఇందాకలానే అది ఎంత నియర్గా ఉందో దాన్ని స్క్వేర్ చేస్తాం. 1 కాబట్టి 1 స్క్వేర్. అలానే ఇందాకడ 100 కన్నా తక్కువ కాబట్టి ఆ నెంబర్ నుంచి మైనస్ చేసాం. ఇప్పుడు 100 తర్వాత ఎక్కువ కాబట్టి దీనికి యాడ్ చేస్తాం. ఇంకా సబ్ట్రాక్ట్ చేసాము, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అన్నమాట. 101 కదా, అంటే 1 ఎక్కువ కాబట్టి 101 ప్లస్ 1 చేస్తాం ఇక్కడ. సో 102. అలానే 116 స్క్వేర్ కనుక చూస్తే ఇది 100 కన్నా 16 ఎక్కువ 116 అనేది. సో 16 స్క్వేర్ వేస్తాం. ఎంత 256. లాస్ట్ 2 digits వేసుకొని 2 క్యారీ చేసుకుంటాం. దీనికి 116 ఎక్కువ 16 ఎక్కువ కాబట్టి 116కి 100కి. సో 116 ప్లస్ 16 చేస్తాం. ఎంత 132 వస్తుంది. 132కి మనం క్యారీ చేసుకున్న నెంబర్ యాడ్ చేస్తాం. 134. అలానే 124 స్క్వేర్ చూస్తే 100 కన్నా ఇది 24 ఎక్కువ. సో 24 స్క్వేర్ ఎంత 576. 76 లాస్ట్ 2 digits వేసుకొని 5 క్యారీ చేసుకుంటాం. 124 ప్లస్ 24 ఎంత 148. ప్లస్ క్యారీ చేసుకున్న నెంబర్ ఎంత 5 కాబట్టి 153 వస్తుంది. సో ఇలాగా 76 to 100 ఉంటే ఇలా చేస్తాము. 100 అబోవ్ ఉంటే కనుక ఈ ట్రిక్ ఫాలో అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మనం నియర్ 50 ఉన్న నెంబర్స్కి చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేస్ నెంబర్ ఒకటి తీసుకుంటాం 25. సపోజ్ మనం 55 స్క్వేర్ కనుక చూస్తే
ఇది 50 కన్నా 5 ఎక్కువ కదా. సో ఇందాకలానే లాస్ట్ 2 డిజిట్స్ స్క్వేర్ వేసుకుంటాం. 5 స్క్వేర్ 25. ఇప్పుడు 5 ఎక్కువ కాబట్టి యాక్చువల్ దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేయాలా కాదు. ఇందాకడ వరకు నియర్ 100 అయితే అలా చేసాం. ఇప్పుడు మనం బేస్ 25 తీసుకున్నాం కదా, ఈ నెంబర్కి యాడ్ చేయాలి. 5 ఎక్కువ కాబట్టి 25 ప్లస్ 5 చేసుకొని 30 వేసుకోవాలి. ఇలాగా ఇది ఎలాగా 50కి దగ్గరగా ఉన్న నెంబర్స్ అయితే ఇలా చేయాలి. ఫర్ సపోజ్ 62 తీసుకున్నాం అనుకోండి. 62 అంటే 50కి ఎంత 12 ఎక్కువ కాబట్టి 12 స్క్వేర్ 144. 2 డిజిట్స్ వేసుకుంటాము, 1 క్యారీ కాబట్టి. నెక్స్ట్ 62 అంటే 12 ఎక్కువ కాబట్టి 25 ప్లస్ 12 చేస్తాం అంటే 37. మనం క్యారీ ఉన్న నెంబర్ యాడ్ చేసుకుంటాం 3844. అలానే 74 స్క్వేర్ చూస్తే కనుక 74 అనేది 50 కన్నా 24 ఎక్కువ కాబట్టి 24 స్క్వేర్ అంటే 576 వస్తుంది. 76 వేసుకొని 5 క్యారీ చేసుకుంటాం. నెక్స్ట్ 25కి 24 యాడ్ చేస్తే 49 ప్లస్ క్యారీ 5 యాడ్ చేస్తాం అంటే 54 76 అనమాట. 74 స్క్వేర్. అలానే ఇంకో నెంబర్ అంటే 53. అలా చూసుకుంటే కనుక 53 అనేది 50కి 3 ఎక్కువ కాబట్టి 3 స్క్వేర్ 9. 3 ఎక్కువ కాబట్టి 25కి 3 యాడ్ చేసుకుంటాం. 25 ప్లస్ 3 28 వస్తుంది. ఇలా మనం ప్రతి నెంబర్ కూడా 50 అబోవ్ అలానే 75 బిలో ఉన్న వాటికి ఇలా చేస్తాము. మీరు ఇంకా చూస్తే కనుక 52 స్క్వేర్ అయితే 50కి 2 ఎక్కువ కాబట్టి 2 స్క్వేర్ 4. 2 ఎక్కువ కాబట్టి 25కి 2 యాడ్ చేస్తాం 27. అలానే ఇప్పుడు అబోవ్ 30 అలానే 50 బిలో ఉన్న నెంబర్స్కి ఎలా చేస్తాము. ఫర్ సపోజ్ 47 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. ఇది 3 తక్కువ 50కి. సో 3 స్క్వేర్ 09. ఇందాక మనం 25కి యాడ్ చేస్తాం ఎందుకంటే అబోవ్ 50 కాబట్టి. ఇప్పుడు బిలో 50 కాబట్టి 25 నుంచి మైనస్ చేస్తాం. 3 తక్కువ కాబట్టి 25 మైనస్ 3 చేస్తాం అంటే 22. అలానే 38 స్క్వేర్. 38 అనేది 50 కన్నా 12 తక్కువ కాబట్టి 12 స్క్వేర్ అంతా 144. లాస్ట్ 2 డిజిట్స్ వేసుకొని 1 క్యారీ చేసుకుంటాం. 25 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తాం ఎందుకంటే 50 కన్నా తక్కువ కాబట్టి. సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. ఈ క్యారీ చేసుకున్న నెంబర్ దీనికి యాడ్ చేసి వేస్తాం. నెక్స్ట్ 42 స్క్వేర్. 42 అనేది 50 కన్నా 8 తక్కువ కాబట్టి 8 స్క్వేర్ ఎంత 64. ఇక్కడ స్క్వేర్ చేసుకుంటాం. నెక్స్ట్ 8 తక్కువ కాబట్టి 8ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎంత వస్తుంది 17 వస్తుంది. 1764. సో ఇలా మనం మెంబర్స్ చేయక్కర్లేకుండా ఎటువంటి స్క్వేర్ అయినా ఈజీగా మనం అప్ టు 125 వరకు ఇలా ఈజీగా ట్రిక్ మనం సాల్వ్ చేయొచ్చు. ఈ ట్రిక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థమవుతే 81 స్క్వేర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.